నమస్తే. ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దగ్గర ఉన్నాను. బీఆర్ఎస్ మహిళా నేతలు చాలామంది ఫిర్యాదు చేయడానికి వచ్చారు. మన దగ్గర లీగల్ అడ్వకేట్ బీఆర్ఎస్కు సంబంధించి లలితారెడ్డి గారు ఉన్నారు. ఈ ఫోక్సో కేసుకు సంబంధించి ఈ విధి విధానాలు ఒకసారి చెప్పండి మేడం. అంటే పోక్సో చట్టం ఎప్పుడు ఇంపోజ్ చేస్తారంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఒకవేళ బిలో 18 ఇయర్స్ వాళ్ళైతే పోక్సో చట్టం అన్నమాట. ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ ఎవరైతే ఉందో అలాంటి హరాస్మెంట్ ఎప్పుడు జరిగినా కూడా ఈ పోక్సో చట్టం అనేది ఇంపోజ్ చేస్తారు. సో ఈ విషయంలో కూడా అమ్మాయి మైనర్ బాలిక. సో అలాంటి మైనర్ బాలికని లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. అందుకనే పోక్సో యాక్ట్ పెట్టారు. కానీ ఈ కంప్లైంట్ ప్రకారం ఏంటంటే చాలా తీవ్రమైన లైంగిక వేధింపులు అమ్మాయికి జరిగినప్పుడు మీరు అట్లీస్ట్ సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టాలి. సో పెట్టకుండా సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టారు. అంటే చాలా డైల్యూట్ చేశారు ఈ విషయంలో. ఏదో విధంగా సింపుల్గా ఒక హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ కింద తీసుకొచ్చేసారు. కానీ యాక్చువల్గా మీరు చూస్తే ఆ కంప్లైంట్ కంటెంట్స్ కానీ ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ మీకు మ్యాచ్ అవ్వట్లేదు. సో మా మొత్తం గ్రీవెన్స్ ఏంటంటే ఖచ్చితంగా యాజ్ పర్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఆ విధంగానే ముందుకెళ్ళాలి. ఎఫ్ఐఆర్లో అలాంటి సెక్షన్సే నామోదు చేయలేదు. తర్వాత అమ్మాయిని ఎప్పుడైతే ఉందో నార్మల్గా మీరు అడిగిన ప్రొసీజర్ ఏంటంటే ఎప్పుడైతే పోక్సో చట్టం కింద కేసు అవ్వగానే ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసేసుకుంటారు అక్యూజ్ని. తీసుకొని మొత్తము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇమీడియట్గా. అంటే ఎంత టైం మేడం? వితిన్ 24 అవర్స్లో అన్ని ఇప్పటివరకు ఎన్ని కేసులు అయినాయి, మేము ఎన్నో కేసులు చూసాము. ఆల్మోస్ట్ అన్ని కేసులలో కంప్లైంట్ వెళ్ళి ఎఫ్ఐఆర్ అవ్వగానే వితిన్ 24 అవర్స్లో వాళ్ళని కస్టడీలోకి తీసేసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 161 విక్టిమ్ గర్ల్ వాళ్ళ మదర్ ఇచ్చారు కదా, వాళ్ళది 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేసేసి రిమాండ్ చేస్తారు. అండ్ చాలా తీవ్రమైన నేరము కంప్లైంట్ ప్రకారం. సో అలాంటి నేరానికి సంబంధించిన సెక్షన్ ఇంపోజ్ చేయకుండా చాలా నార్మల్ సెక్షన్ పెట్టి ఏదో విధంగా ఏమంటారు స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా చేయాలనే ఒక ఉద్దేశం జరిగింది ఈ కేసులో. అంటే మేడం ఎందుకు ఈ ప్రభుత్వం వెనక ఉందంటున్నారా? ఈ సెక్షన్లు మీరు చెప్పిన సెక్షన్లు పెట్టకుండా వేరే సెక్షన్లు పెట్టడం వెనుక ప్రభుత్వం వస్తూ ఉందా, లేకపోతే బండి సంజయ్ గారు ఏమైనా వస్తూ ఉందా, ఒత్తిడి ఉందా పోలీసుల పైన? ఖచ్చితంగా ఒత్తిడే. వాళ్ళు ఒత్తిడిలకు లొంగిపోతున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోతున్నారు. కంప్లీట్ ఫేవర్ పోలీస్ వాళ్ళు విక్టిమ్ గర్ల్కి చేయకుండా ఎవరైతే అన్యాయం చేశాడో, అరాచకం చేశాడో, లైంగిక వేధింపులకు గురి చేశాడో అతనికి ఒక రక్షణ కవచంగా పోలీసులు నిలబడ్డట్టుగా తెలుస్తుంది. నేను ఈ విషయం ఎందుకు అంటున్నానంటే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అదే మైనర్ బాలిక మీద సెక్షన్ 308 క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎక్స్టార్షన్ సెక్షన్ పెట్టారు. అది 10 years పనిష్మెంట్. ఇతని మీద పెట్టిందేమో ఇప్పుడు 3 years పనిష్మెంట్. సో బిలో 7 years ఫాలో అవ్వగానే ఓకే ఇట్ ఈస్ ఏమంటారు నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏమో ఇతనికి పెడతారు, నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏమో అమ్మాయికి పెడతారు. నాట్ ఓన్లీ నాన్ బెయిలబుల్, చాలా తీవ్రమైనది. ఒక మైనర్ బాలికని అసలు అక్యూజ్ నెంబర్ 1 చేసేసి వీళ్ళని ఇక్కడనేమో వెయిటింగ్లో కూర్చోబెడతారు. సో ఇది చూస్తుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది పోలీసులు కంప్లీట్గా బయాస్డ్, ఏ విధంగా అయితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు లొంగిపోయి చేస్తున్నారనేది ఎస్టాబ్లిష్. మేడం ఇప్పుడు 24 గంటల్లో అరెస్ట్ చేయాలి, రిమాండ్ విధించాలనేది ఒకసారి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఏం చెప్తుంది మేడం? ఎందుకంటే 48 గంటలు గడిచిపోతా ఉంది, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కోర్టు ఏమైనా జోక్యం చేసుకునే అంశం ఏమైనా ఉంటుందా ఈ పర్టికులర్ కేసులో? ఖచ్చితంగా ఒకవేళ లేట్ అవుతుంటే బాలిక కానీ బాలిక తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ వాళ్ళ మదర్ ఇచ్చారో తను కోర్టుకు వెళ్ళేసి తను కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి అన్నమాట. ఒకవేళ పోలీస్ వాళ్ళు కూడా చేయకపోతే రిలేటెడ్ పోలీస్ వాళ్ళు కన్సర్న్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ కూడా చేయొచ్చు, వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా అవుతుంది. బికాస్ అదే పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఎన్నో పోక్సో కేసులు అయి ఉంటాయి, మేము ఇప్పుడు ఆర్టీఐ కింద వేస్తాము. సో ఆ కంప్లైంట్ ప్రకారం ఏం సెక్షన్స్ పెట్టినావు, ఈ కంప్లైంట్ ప్రకారం ఏ సెక్షన్స్ పెట్టినావో తెలిసిపోతుంది కదా. నువ్వు ఏ విధంగా డైల్యూట్ చేసినావు, ఏ విధంగా పోలీస్ అధికారి కొల్యూడ్ అయిండు, ఏ విధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి బెండ్ అయిండు, ఈ విషయాలన్నీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లీగల్గా ప్లస్ మహిళా నేతలు మీరు చాలా మంది పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిండ్రు, ఇప్పుడు మహిళా కమిషన్ దగ్గరికి వచ్చారు. ఎందుకు బీజేపీ మహిళలు కానీ లేదా కాంగ్రెస్ మహిళలు కానీ ఎందుకు బయటికి రాలేకపోతున్నారు, కనీసం మాట్లాడలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు మేడం? అంటే దీనివల్ల క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే ఒకవేళ వాళ్ళ నాయకులు ఏ విధంగానైనా ఒకవేళ మహిళల మీద ఇలాంటి తీవ్ర లైంగిక వేధింపులకు గురి చేస్తే వాళ్ళు రారనే ఉద్దేశం తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో పొలిటికల్ ఏదో అంటున్నారు, కానీ ఏ విధంగా మీకు పొలిటికల్ కనిపిస్తుంది? అమ్మాయి ఏ విధంగా కూడా పొలిటికల్ రిలేటెడ్ అమ్మాయి కానే కాదు. ఆ అమ్మాయికి అతనికి సంబంధించిన ఎన్నో ఫోటోలు ఆ అబ్బాయి సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసుకున్నాడు. ఈవెన్ ఇప్పుడు ఏదైతే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో చెప్పిండో ఆ కంప్లైంట్లో కూడా అతనికి ఈమెకి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక మైనర్ బాలికతోని విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఒకవేళ అలాంటి రిలేషన్షిప్ లోకి దిగితే అది చట్ట ప్రకారం నేరం. అదే పోక్సో యాక్ట్. మేడం చివరి ప్రశ్న, సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది సామాన్యులు వర్సెస్ సంపన్నులని.
బండి సంజయ్ కొడుకు ప్లేస్లో ఒక సామాన్యుడు ఉంటే ఎట్లా ఉంటుంది, ఎంబడే అరెస్టు చేసి రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది, ఎందుకు ఇక్కడ జరగలేకపోతుంది అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మేడం, ఏం చెప్తారు? అది ఆన్సర్ చెప్పాల్సింది మరి ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు పెట్టి చెప్పాలి. మన హోమ్ మినిస్టర్ అయితే ఎవరి చేతిలో ఉందో మనకు అందరికి తెలిసిందే. మరి డీజీపీ గారు చెప్పాలి, కమిషనర్ చెప్పాలి, సైబరాబాద్ కమిషనర్ చెప్పాలి. ఎందుకు సామాన్యులకు ఒకటి సంపన్నులకు ఒకటి ఈ లా ఎందుకు జరుగుతుంది? బికాస్ చట్టం ముందు ప్రతి ఒక్కరు ఒకటే. చట్టంలో స్పెషల్గా పొలిటికల్ లీడర్స్కి సంపన్నులకి ఒక సెక్షన్, సామాన్యులకు ఒక సెక్షన్ లేదు. ఎందుకు ఇలాంటి బయాస్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారు? సో ఇలాంటిది జరగొద్దు. ఇప్పుడు ఈ మహిళలందరూ ఈరోజు ఎందుకు వచ్చారంటే ఆ మైనర్ బాలిక మీద ఏ విధంగా అయితే అత్యాచారాలు వేధింపులకు గురి చేశారు, ఆ వేధింపులకి లైంగిక వేధింపులకి అగేన్స్ట్గా అమ్మాయికి సపోర్టింగ్ వచ్చారు. సో మరి మీరు అన్నట్టుగా మరి వేరే బీజేపీ మహిళలు కానీ కాంగ్రెస్ మహిళలు కానీ ఎందుకు రావట్లేదని మరి వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళని వాళ్ళు అడగాల్సిన విషయం ఇది. బట్ మాకు ఈ విషయంలో ఎప్పుడైతే తెలిసిందో ఇట్ ఈస్ రియల్లీ చాలా పిటి. ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో మదర్ని కూర్చోబెట్టి ఆమెకి అగేన్స్ట్గా కౌంటర్ కేసు ముందే ఒకటి రిజిస్టర్ చేసేసి, అంటే ఏ విధంగా పోలీసులు ఎలా సంపన్నులకి పొలిటికల్ లీడర్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు అనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ లా, అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. లా ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అదే ఫాలో కావాలి. మన కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన హక్కులని, విధులని ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. అట్లాంటి సామాన్యుల యొక్క హక్కులని కాలరాస్తుంటే ఏ విధంగా ఆ కాలరాసే వాళ్ళు ఒకవేళ పోలీసులే అయితే ఏంటి పరిస్థితి మరి? సో దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ మేడం. అడ్వకేట్ లలితారెడ్డి గారు బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ శారద గారిని కలవడానికి వచ్చిండ్రు. ఈ ఫోక్సో కేసుకు సంబంధించి అసలైన సెక్షన్లు పెట్టలేదు, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ పెట్టిండ్రు అనేది అడ్వకేట్ లలితారెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కూడా ఒక ట్రెండ్ అవుతుంది, సామాన్యులు వర్సెస్ సంపన్నులు అనేది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ప్లేస్లో సామాన్యుడు ఉంటే లేదా అనామకుడు ఉంటే ఇలానే ఉంటుందా? 8 తారీఖు కంప్లీట్ ఇస్తే ఈ మైనర్ బాలిక ఇంతవరకు అరెస్ట్ చేయలేని పరిస్థితి. మహిళా నేతలు, బీఆర్ఎస్ మహిళా నేతలు నిన్న పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ధర్నాలు, రాస్తారోకలు చేసిండ్రు. ఈరోజు మహిళా కమిషన్ కూడా కలిసి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం కూడా చేసిండ్రు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ 48 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి, ఫోక్సో కేసుకు సంబంధించి బండి భగీరథ్ మాత్రం అరెస్టు చేయలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.